నమస్తే మిత్రులారా. సంతోషం. ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ గురించి ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అయితే సాఫ్ట్వేర్లో ఎలా జరుగుతుంది, ఈ మూడు ఆస్పెక్ట్లు నేను చెప్తాను. ఇంతకుముందు అంటే 2008-15 ఆ టైం వరకు ఏంటంటే ప్రతిదీ హార్డ్ కాపీ మనం సబ్మిట్ చేసేవాళ్ళం. కన్సల్టెంట్కు హార్డ్ కాపీ, మన ప్రాజెక్ట్లో ప్రతిదీ హార్డ్ కాపీ చేసేవాళ్ళం. దాన్ని స్కాన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ హార్డ్ కాపీ కూడా తయారు చేసుకొని భద్రపరుచుకునే వాళ్ళం. అంటే ప్రతిదీ హార్డ్ కాపీ తయారు చేయడం, వాటిని వాడుకోవడం, ప్లస్ ఒక హార్డ్ కాపీ జిరాక్స్ మనం చేసి పక్కకు పెట్టుకునే వాళ్ళం. ఇది ఒక పద్ధతి అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఓన్లీ మనం ఏది సబ్మిట్ చేయాలన్నా కానీ త్రూ ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్లోనే వస్తుంది. ఈమెయిల్లోనే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే ఫార్వర్డ్ చేస్తాం, సేవ్ చేస్తాం, ఆర్కైవ్ చేస్తాం, లేకపోతే ఒక ఫైల్ ఫోల్డర్లో పెడతాం క్రియేట్ చేసి. ఇంతే నడుస్తుంది. అంటే ఫస్ట్ మెథడ్ హార్డ్ కాపీ, సెకండ్ మెథడ్ ఈమెయిల్. ఇప్పుడు థర్డ్ ఏంటి? థర్డ్లో ఏం చేస్తామంటే టోటల్ ప్రాజెక్టులోని A to Z డాక్యుమెంట్స్ సాఫ్ట్వేర్లోనే చేస్తాం. సాఫ్ట్వేర్లో ఒక 100 డ్రాయింగ్లు మనం పంపించాలి అనుకోండి, జస్ట్ ఒక్క క్లిక్తో అయిపోతుంటుంది. ఒక 100 డ్రాయింగ్లు ఒక క్లిక్తో. అసలు నమ్మలేము, ఇలా అయిపోతుంటుంది. మళ్ళీ ప్రతి డాటా, ప్రతి మెయిల్ పక్కా సేవ్ అయి ఉంటుంది. ఏ వ్యక్తి కూడా నాకు పలానా కాపీ, పలాని ఉత్తరం, పలాని డాక్యుమెంట్ అందలేదని చెప్పడానికి లేదు. ఆయనకి ఏ టైంలో వెళ్ళింది కూడా రికార్డ్ అయి ఉంటుంది. మొత్తం హిస్టరీ, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఎవరెవరికి పంపబడింది, ఎప్పుడు పంపిర్రు, ఆయన ఎప్పుడు ఓపెన్ చేసిండు, మొత్తం సినిమా క్లియర్. మరి ఆ సాఫ్ట్వేర్ ఏంటిదండి అంటే, ఆ సాఫ్ట్వేర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.